హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో, దివాళీ స్పెషల్ వీడియో. దీపావళికి మనం ఇంట్లోనే కలర్ఫుల్ దీపాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. హోమ్ మేడ్ దియాస్ ఇవన్నీ. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాము ఫ్రెండ్స్. వీడియోని ముందుగా ఒకసారి లైక్ చేసి తర్వాత హైప్ కూడా చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇదే ప్రాసెస్ మీరు గోధుమ పిండి అయినా తీసుకుని చేసుకోవచ్చు. నేను ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను, ఒక పెద్ద బౌల్కి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ మైదా పిండిని మనం చాలా ఈజీగా మనం దీపాలు తయారు చేసుకోవచ్చు ఈ మైదా పిండితోటి. ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని ఫుడ్ కలర్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఏం చేద్దామంటే మైదా పిండిని ఒక హాఫ్ కప్ తీసుకుని ఒక బౌల్లో వేసుకోండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్. ఇది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకి కావాల్సినటువంటి పర్ఫెక్ట్ గ్రీన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఈ దీపావళికి మనమే కలర్ఫుల్గా ఇంట్లో దీపాలు తయారు చేసేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ దీపాలు. ఇంకొక వెరైటీ దీపాలు కూడా నేను పోస్ట్ చేస్తాను, నెక్స్ట్ వీడియో వస్తుంది ఈ వీడియో తర్వాత. ఇప్పుడు వచ్చేసి మనం గ్రీన్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, ఫుడ్ కలర్ వచ్చేసి. ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే మనకి ఈ గ్రీన్ వస్తే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కలర్ కావాలంటే మీరు ఎక్కువ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో వచ్చేసి చాలా వెరైటీ రెసిపీస్ ఉన్నాయి. స్వీట్ రెసిపీస్ ఉంటాయి, తర్వాత లంచ్ బాక్స్ రెసిపీస్ ఉన్నాయి, డిన్నర్ రెసిపీస్ ఉన్నాయి. ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్కి సంబంధించినటువంటి స్వీట్ రెసిపీస్, ప్రసాదం రెసిపీస్ ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి మనకి గ్రీన్ కలర్ ముద్ద. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఆరెంజ్ షేడ్ తీసుకుంటున్నాం. ఫుడ్ కలర్ వచ్చేసి మైదా పిండిలోకి కావాల్సినంత తీసుకొని, మీకు ఏ కలర్ రావాలనుకుంటున్నా, అంటే బ్రైట్గా రావాలా లైట్గా రావాలా చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ కూడా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేసేసారంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది పిండి, కాబట్టి కొంచెం కొంచెం మాత్రమే వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. వేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మంచి మంచి వెరైటీ రెసిపీస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఆల్ కూడా క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ వేసాం కదా, ఫుడ్ కలర్ వచ్చేసి మనకి మంచి ఆరెంజ్, బ్రైట్ ఆరెంజ్ అనేది వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి, ఆరెంజ్ కలర్ ముద్ద కూడా. నెక్స్ట్ వచ్చేసి మనం మళ్ళీ ఇంకొక హాఫ్ కప్ మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి వేసుకుని ఇందులోకి మనం ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోండి, లేదంటే ఇక్కడ మనం ఇంట్లో పసుపు ఉంటుంది కదా, ఆ పసుపు కలర్ అయినా వేసేసుకోండి, ఎల్లో కలర్ లాగా. మీ ఇష్టం, మీరు ఫుడ్ కలర్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం పసుపు అనేది వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చక్కగా చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో వచ్చేసి ఇంట్లోనే కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఇంట్లోనే మనం బీట్రూట్తో లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి, హోమ్ మేడ్ కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి, ఇలాగ ఇంట్లోనే ఆర్గానిక్ బెల్లం ఎలా చేసుకోవాలి, డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియో ఎండింగ్లో నేను ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇంకా మన ఛానల్లో ఆల్రెడీ మనం యూజ్ చేసిన ఫ్లవర్స్ తోటి ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలి, డిఫరెంట్గా ఉంటాయి. చాలా సింపుల్గా యూనిక్గా ఉంటాయి రెసిపీస్ అన్నీ. ఇప్పుడు మనం చూసారు కదా ఫ్రెండ్స్, ఎల్లో కలర్ అనేది మంచి బ్రైట్ ఎల్లో కలర్ అనేది మనకి వచ్చేసింది. ఈ ముద్దను కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వరకు మనం 3 కలర్స్ అనేవి చేసుకున్నాము. ఒకటి వచ్చేసి గ్రీన్, ఇంకోటి వచ్చేసి ఆరెంజ్, ఇంకోటి వచ్చేసి ఎల్లో. ఈ 3 కలర్ ముద్దల్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో మాత్రం. ఇప్పుడు వచ్చేసి మనం ఒక చపాతీ పండు తీసుకొని దాని మీద చపాతీ కర్రతోటి చపాతీలాగా బాగా పలుచగా చేసుకోవాలి. మరీ పలుచగా కాదు, మరీ తిక్కుగా కాకుండా చూపిస్తున్న విధంగా చేయండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి మన ఛానల్లో ఇంకా డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ నేను పోస్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ స్టైల్ కదా, ఇంకొక స్టైల్లో మనం ఎలా తయారు చేసుకోవాలి
చేసుకోవాలో నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా రోటీ లాగా వచ్చేసింది కదా, చపాతీ లాగా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే పెటల్స్ లాగా మనం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు వీటిని ఒక రౌండ్ షేప్ క్యాప్ తీసుకుని అట్లాగా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న సర్కిల్స్ లాగా మనం కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఫ్రెండ్స్, వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి ఇంట్లోనే వెరైటీగా హల్వా రెసిపీస్ డిఫరెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలి, కొబ్బరి పాలతోటి హల్వా ఎలా చేసుకోవాలి, ఇంకా వెరైటీ రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, చిన్న చిన్న సర్కిల్స్ లాగా మనం చేసుకున్న తర్వాత వాటిని రిమూవ్ చేసేసుకోవాలి. మనకి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పిండి వచ్చేసింది కదా, దాన్ని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ మనం ఇలాగ సర్కిల్స్ లాగా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా పిండి వచ్చింది కదా, దాన్ని కూడా మళ్ళీ చపాతీలాగా రోల్ చేసేసుకుని బాగా చపాతీలాగా చేసేసుకుని మళ్ళీ ఇలాగా కట్ చేసేసుకోవాలి. సర్కిల్స్ని చూపిస్తున్న విధంగా చూపిస్తాను నేను మీకు. ఇది వచ్చేసి మనం ఫస్ట్ టైం కట్ చేసుకున్న సర్కిల్స్ అన్నీ ఒక కవర్ మీద వేసేసాము. తర్వాత వచ్చేసి మనకి మళ్ళీ పిండి వస్తుంది కదా, ఆ పిండినే మళ్ళీ సర్కిల్స్లా కట్ చేసుకున్నాము. అదే ఆరెంజ్ కలర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్ కూడా మనం నీట్గా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునేటువంటి సర్కిల్స్ని బట్టి మనకు వచ్చేటువంటి పెటల్స్ సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఎంత సర్కిల్స్ అనేది చూసుకొని తీసుకోండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను చూపించిన షేప్ అయితే సరిపోతుంది మీకు. ఇప్పుడు ఇట్లాగే చపాతీలాగా మనం రోల్ చేసేసుకోండి. రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటన్నిటిని సర్కిల్స్ లాగా మళ్ళీ మనం కట్ చేసేసుకోవాలి. చాలా బాగుంటాయి దీపాలు, చాలాసేపు వెలుగుతాయి. మనకి చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. మనం తయారు చేసుకున్న దీపాల్లో మనం వెలిగిస్తే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఇట్లాగే సర్కిల్స్లా కట్ చేసేసుకొని వీటిని కూడా ఎక్స్ట్రా పిండిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఫస్ట్ వీటిని మాత్రం రిమూవ్ చేసేసుకొని సర్కిల్స్ అన్నిటిని ఒక కవర్ మీద పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి ఎక్స్ట్రా పిండి మిగిలింది కదా గ్రీన్ కలర్ది, దాన్ని కూడా మళ్ళీ చపాతీలాగా రోల్ చేసేసుకుని సర్కిల్స్లా కట్ చేసేసుకొని పక్కన కవర్ మీద పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎల్లో కలర్ తీసుకోవాలి. ఎల్లో కలర్ పిండి ముద్ద తీసుకుని దాన్ని కూడా చపాతీలాగా బాగా రోల్ చేసేసుకోండి. చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్, బాగా వెలుగుతాయి కూడా దీపాలు. ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఇంకొక వీడియో నేను పోస్ట్ చేస్తానన్నాను కదా, ఆ వీడియోలో మనం కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో ఇంకా మనం చేసాము. ఆ వీడియో మీరు చూడండి, చూస్తేనే అర్థమవుతుంది చెప్పేదానికన్నా కూడా. ఇది కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఇప్పుడు వచ్చేసి మనం వీటిని కూడా సర్కిల్స్ లాగా కట్ చేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా. బాగా పల్చగా కాకుండా బాగా మందంగా కాకుండా మీడియం సైజులో చూసుకొని చేసుకోండి చపాతీ మందం అనేది. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి, ఎల్లో కలర్ కూడా. ఇప్పుడు చూపిస్తున్న విధంగా కవర్ మీద ఇప్పుడు వరకు మనం గ్రీన్ కలర్, ఎల్లో కలర్, అదేవిధంగా ఆరెంజ్ కలర్ 3 చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక గ్లాస్ తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి సర్కిల్స్ ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు గ్రీన్ తీసుకుని ఒకదాని తర్వాత ఒకదాన్ని మనం చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో మళ్ళీ అట్లా ఓవర్లాప్ చేసుకుంటూ మళ్ళీ ఇంకొక వరుస మనం పెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ టైం కూడా లేయర్ వేసాం కదా, నెక్స్ట్ థర్డ్ లేయర్ కూడా మళ్ళీ ఈ రెండిటి గ్యాప్ మీద చూపిస్తున్న విధంగా మధ్యలోకి పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందాక మనకి కొంచెం పిండి ముద్ద మిగులుతుంది అన్నాను కదా, ఆ పిండి ముద్దని మనం ఒక పెద్ద సర్కిల్ లాగా చేసుకొని, అంటే ఆ హోల్ అంతా మనకి కవర్ అయ్యే విధంగా అలా చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ అలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత గ్లాస్ని ఒకసారి రివర్స్ చేసేసి జాగ్రత్తగా తీసేయండి. ఫ్లవర్ షేప్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇలాగా మనం చేసుకోవాలి. ఇంకొకసారి చూడండి, మీకు మళ్ళీ చూపిస్తున్నాను. మళ్ళీ గ్లాస్ తీసుకోవాలి. గ్లాస్ మీద మనం ఇప్పుడు ఈసారి ఆరెంజ్ షేడ్ తీసుకున్నాం కదా, ఆరెంజ్ కలర్ పెటల్స్ తీసుకుని ఆ సర్కిల్లా కట్ చేసుకున్నటువంటి పెటల్స్ అంటాం మనం. పెటల్స్ తీసుకుని చూపిస్తున్న విధంగా 1 by 1 లేయర్ అనేవి మనం వేసుకోవాలన్నమాట. వరుసగా అట్లాగా లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అయిపోయిందో సెకండ్ లేయర్ వేసుకున్నాము. తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక థర్డ్ లేయర్ కూడా మనం వేసుకోవాలి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ లేయర్ కూడా చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పిండి ముద్ద ఉంటుంది కదా మనం కట్ చేసిన తర్వాత, ఇంకొంచెం ఆ హోల్ అనేది మనకి కవర్ అయ్యే విధంగా ఒక పెద్ద సర్కిల్ తీసేసుకోండి. సర్కిల్ తీసేసుకుని చూపిస్తున్న విధంగా పైన కవర్ చేసేసేయండి.
కవర్ చేసేస్తే తర్వాత వచ్చేసి మళ్ళీ మనం రివర్స్ చేసామంటే గ్లాస్ని మనకి ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఈసారి మనకి ఆరెంజ్ ఫ్లవర్ అనేది వచ్చేసింది. చాలా వెరైటీగా ఉంటుంది, ఎవరైనా చూసినా కూడా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం ఎల్లో షేడ్ తీసుకోవాలి. ఇప్పుడు వరకు ఆరెంజ్ అండ్ గ్రీన్ చేసాం కదా, నెక్స్ట్ ఎల్లో పెటల్స్ తీసుకొని ఎల్లో పెటల్స్ని కూడా గ్లాస్ మీద చూపిస్తున్న విధంగా ఓవర్లాప్ చేసుకోండి. ఫస్ట్ లేయర్ వచ్చేసి, తర్వాత వచ్చేసి మళ్ళీ సెకండ్ లేయర్ కూడా మనం ఆ గ్యాప్స్ మధ్యలో అలా పెట్టుకుంటా సెకండ్ లేయర్ కూడా మనం వేయాలి. 1 by 1 వేసుకోండి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ సెకండ్ లేయర్ వేసిన తర్వాత థర్డ్ లేయర్ కూడా చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. థర్డ్ లేయర్ కూడా వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనకి పిండి ముద్ద మిగులుతుంది కదా, అన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం మిగులుతూ ఉంటుంది, ఎక్స్ట్రా వస్తుంది కదా, దాన్ని కూడా మనం ఆ వెనక బ్యాక్ సైడ్ కవర్ అయ్యే విధంగా ఎల్లో కలర్ది బ్యాక్ సైడ్ వేసేసేయండి. పెద్ద పెటల్ లాగా వస్తుంది కదా సర్కిల్, అది వేసేసుకొని బాగా అలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత అదంతా బాగా అతుక్కుంటుంది కదా. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ సైడ్కి అదే రివర్స్ తిప్పేసారంటే మనకి ఎల్లో కలర్ పెటల్స్ తోటి మంచి ఫ్లవర్ అనేది షేప్ వచ్చేస్తుంది. చూపిస్తున్న విధంగా తయారు చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా మనం తయారు చేసేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా దియాస్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు. ఈ దీపావళికి కలర్ఫుల్గా ఇంట్లోనే మనం దీపాలను తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా 3 ఫ్లవర్స్ మనకి తయారైపోయాయి, ఎల్లో, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలరు. ఇప్పుడు వీటిలోకి మనం నెక్స్ట్ అసలు ఎలాగా వెలిగించాలి ఏంటి అనేది చూద్దాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ అనేది వేసుకోవాలి 3 ఫ్లవర్స్లోకి. ఇప్పుడు దీనిలోనే ఒత్తి అనేది కూడా పెట్టుకోవాలి. మీరు ఏం చేస్తారంటే ఆ ఒత్తిని ముందుగానే కొంచెం నూనెలో పెట్టి నానబెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఇందులో ఒత్తి వెలిగించుకోవాలి. వెలిగించుకుంటే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి వెలుగుతున్నాయో. చాలా కలర్ఫుల్గా బయట నుంచి తెచ్చినటువంటి క్లేతో చేసిన విధంగా ఉన్నాయి చూడగానే. ఇవి చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నేను నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ వీడియో కూడా పోస్ట్ చేయబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.